మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కాస్త డ్రామాటిక్ వేలో కౌంటింగ్ జరిగిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది లాటూర్ సిటీయే. ఎందుకంటే ఈ లాటూర్ సిటీలో ముందుగా బీజేపీ అభ్యర్థిని గెలుపొందింది అని చెప్పి అనేక మీడియా హౌసెస్ ప్రకటించాయి. అయితే దాని తర్వాత అనూహ్యంగా రీకౌంటింగ్ జరిగింది. రీకౌంటింగ్ జరిగిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి అమిత్ దేశ్ముఖ్ విజయం సాధించారని చెప్పి ప్రకటించాయి. అయితే పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గంలో కూడా క్యాంపెయిన్ చేశారు. మహారాష్ట్ర మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ పనిచేసిందని చెప్పి అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. అయితే ఈ నియోజకవర్గంలో వన్స్ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారని తెలిసిన తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఏమీ పనిచేయలేదు అని చెప్పి కొంతమంది విమర్శించడం జరిగింది. అయితే ఈ వీడియోలో అసలు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉందా లేదా అనే విషయంపై ఒక క్లారిటీ ఇస్తాను. 1957 నుంచి 2024 దాకా చూసుకుంటే ఈ లాటూర్ సిటీ అనేది కాంగ్రెస్కి కంచుకోటే. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. ఇక అమిత్ దేశ్ముఖ్కి 20 ఏళ్ల నుంచి ఇది ఒక కంచుకోటగా మనం అభివర్ణించవచ్చు. 2009లో అమిత్ దేశ్ముఖ్ ఇక్కడ 89,000కు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఇక 2014లో 49,000కు పైగా మెజార్టీతో గెలుపొందారు. 2019లో 40,000కు పైగా మెజార్టీతో గెలుపొందారు. సో 40K ప్లస్ పైనే ఆయన మెజార్టీ ఉంది ఎప్పుడు చూసినా. కానీ 2024 ఎన్నికల్లో ఆయన మెజార్టీ ఎంత? కేవలం 7,398. చాలా సమీప వ్యత్యాసంతో బీజేపీ అభ్యర్థిని అర్చనా పాటిల్ చకూర్కర్ చేతిలో ఆయన గెలుపొందారు. ఒక రకంగా చూస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ పనిచేసిందని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ ఇక్కడ క్యాంపెయిన్ చేయడం వల్లే ఆయన ఇంత తక్కువ మెజార్టీతో బయటపడ్డారని చెప్పి ఒప్పుకోవాల్సిన విషయమే. సో ఓవరాల్గా ఎవరైతే ఈ లాటూర్ సిటీలో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఏం పనిచేయలేదు విమర్శిస్తున్నారో వాళ్ళందరికీ ఈ గణాంకాలతో ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. బీజేపీ అభ్యర్థిని మొత్తం 42.16% ఓట్ బ్యాంక్ సాధించుకుంటే అమిత్ విలాసరావు దేశ్ముఖ్ 45.08 ఓట్ బ్యాంక్ సాధించుకున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య కేవలం 2.92% మాత్రమే వ్యత్యాసం ఉంది. సో ఇదొక్కరు కూడా ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే లాటూర్ సిటీ పక్కనే ఉన్న మరొక నియోజకవర్గం లాటూర్ రూరల్. అక్కడ అమిత్ దేశ్ముఖ్ వాళ్ళ అన్నయ్య ధీరజ్ దేశ్ముఖ్ పోటీ చేశారు. అయితే ఆయన అక్కడ ఓటమి పాలయ్యారు.